పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తమై వెలిసిన ఈ క్షేత్రం కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. చిన్న సంఘటన జరిగిన కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా అవి వ్యవహరించే అవకాశం అయితే మెండుగా ఉంటుంది. ఎందుకంటే స్వామివారు అంటే అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు భక్తులు. చిన్న రాయిని కూడా తిరుమలలో ఒక పవిత్ర దేవతగా, ఒక దేవుడిగా భావిస్తారు భక్తులు. అలాంటి తిరుమలలో రాజకీయ నాయకులు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఇతర సెలబ్రిటీలు కావచ్చు, తిరుమలలో ఆకతాయి చేష్టలు చేస్తూ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. అంటే రాజకీయ నాయకులు పక్కన పెడితే, వాళ్ళ రాజకీయ ఉపన్యాసాలు పక్కన పెడితే, కొందరు సెలబ్రిటీలు సైతం తిరుమలకు వచ్చి ప్రాంక్ వీడియోలు చేయడం కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా మనం గతంలో చూసాం, ఓ యూట్యూబర్ స్వామివారి క్యూ లైన్ వదిలేశారంటూ కూడా ఆయన చేసిన ఒక ప్రాంక్ అనేది తీవ్ర స్థాయిలో వైరల్గా మారింది. అదే స్థాయిలో కూడా దుమారం లేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తులందరూ ఒక్కసారి కూర్చున్నప్పుడు అతను నేరుగా వచ్చి ఇక్కడ లైన్ వదిలేశారు, మేము వెళ్ళిపోతున్నాం, అందరూ పరిగెత్తండి అంటూ కూడా ఆయన ఒక చేసిన ప్రాంక్ అయితే అప్పుడు ఒక తీవ్ర స్థాయిలో ఒక వివాదాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక కూడా చేశారని చెప్పాలి. స్వామివారి తిరుమలకు వచ్చే అలిపిరి నడక మార్గంలో నిత్యం చిరుతల సంచారం అయితే సాగుతూ వస్తుంది. ఇప్పటికే కొంతమేర కట్టడైనప్పటికీ అనేక భద్రతా చర్యలు టిటిడి ఘాట్ రోడ్లో కావచ్చు, అలాగే అలిపిరి నడక మార్గంలో కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఈ ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ తిరుగుతుందన్న ఒక అంశాన్ని కూడా టీటీడీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఫారెస్ట్ శాఖ అధికారులతో సైతం టీటీడీ ఇదే విషయాన్ని నిత్యం సమీక్షిస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో క్రూర జంతువులు ఎక్కడైనా సంచరిస్తున్నాయా, వాటి మనుగడ ఏంటి, అసలు ఎక్కడ తిరుగుతున్నాయి అనేది ప్రతినిత్యం మెసేజ్ అలర్ట్ ద్వారా కూడా కెమెరాల నుంచి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ జంతు మూమెంట్ ఏదైనా ఉంటే వెంటనే ఆ మెసేజ్ వచ్చేలాగా కూడా పక్కనే ఉన్న ఓ మొబైల్ ఫోన్కో లేదా అక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి వచ్చే విధంగా అక్కడ కొన్ని సాఫ్ట్వేర్ని సైతం రూపొందించి ఏర్పాటు చేశారు. అయితే రీసెంట్గా తిరుమలకు వచ్చిన ప్రియాంక ఒక ప్రాంక్ వీడియో చేశారు. తన భర్తతో కలిసి ఈ ప్రాంక్ వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అంటే గతంలో ఎక్కడైతే చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు టీటీడీ కొన్ని కర్రలు అయితే ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ప్రియాంక కూడా తన భర్తతో కలిసి నడక మార్గం గుండా తిరుమలకు చేరుకుంటున్న దృశ్యాలు ఆ ప్రాంక్ వీడియోలో ఉన్నాయి. ఆ ప్రాంక్ వీడియోలో మనం మొత్తం చూసుకుంటే తన భర్త కన్వర్జేషన్ ప్రియతో ఇక్కడ ప్రియ చిరుత రావాలని కోరుకుంటుంది. ఆ చిరుత వస్తే బాగోదు, ఇప్పటికే టీటీడీ ఒక కర్రనిచ్చి ఆ చిరుతను తరం కొట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుందని కూడా తన భర్త కొన్ని సెటైర్లు వేసినట్టుగా వీడియోలో ఉంది. అలాగే ప్రియాంక కూడా మాట్లాడిన దృశ్యాలు ఆ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే తిరుమలకు సంబంధించి ఏ చిన్న అంశమైనా సరే తీవ్రంగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంగా కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇలాంటి అంశంలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు నిత్యం అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా ప్రత్యేక చొరవ చూపి అక్కడ భద్రతా సిబ్బందిని సైతం నియమించడం జరిగింది. ఎక్కడ కానీ చిరుతలు దాడి చేయకుండా ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎప్పుడైతే పాపపైన దాడి చేసి చంపిన ఘటన అనంతరం పూర్తి స్థాయిలో కూడా అక్కడ భద్రత పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, టీటీడీ ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే మొత్తం మీద బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక తిరుమలకు వస్తున్న సమయంలో చిరుత మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చిందంటూ కూడా వాళ్ళంతా ఆ వీడియోలో పరుగులు తీయడం, ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటికే దీనిపైన పలు సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడైనా ఆటలు ఆడవచ్చు, తిరుమలలో ఇలాంటి ఆటలు ఆడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నెటిజన్స్ పూర్తి స్థాయిలో వీరిపైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇది కోట్లాది మందికి సంబంధించిన హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ అంశాల్లో ఇలాంటి చీప్ కంటెంట్ ను క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సోషల్ మీడియాలో వాదన రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే స్వామివారి ఖ్యాతి ప్రఖ్యాతులన్నీ కూడా భక్తుల మనోభావాలతో ముడిపడింది కాబట్టి ఇంత చిన్న చిన్న అంశాలు తెరపైకి తీసుకొచ్చి ఏదో మాకేదో జరిగిపోయింది, స్వామివారికి వల్ల మాకేదో ఇదయింది, లేదా మేము వస్తుంటే మమ్మల్ని చిరుతపులు అటాక్ చేసిందంటూ కూడా ఒక అసత్య కథనాలు రేపడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ఇప్పటికే టీటీడీ అధికారుల దృష్టికి వెళ్ళిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన టీటీడీ విజిలెన్స్ కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోనున్న
నేపథ్యం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఇప్పటికైతే ఎలాంటి పోలీస్ కేసు నమోదు కాలేదు. దీనిపైన పాలక మండలి సభ్యులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, ఇంతవరకు దీనిపైన ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు కానీ, నిర్ణయం కానీ ఏది ప్రకటించలేదు. ఎందుకంటే ఇది ఒక అటానమస్ బాడీ కాబట్టి ఇది మొత్తం పాలకమండలిలో చర్చించి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఒక అంశం పైన ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా టీటీడీ అధికారులు వెళ్ళి నేరుగా విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చి విజిలెన్స్ ద్వారా టీటీడీకి పోలీసుల అధికారులు కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అంటే చాలా సెన్సిటివ్ విషయాలను సెలబ్రిటీలు సైతం ఆకతాయి పనులకు పాల్పడి ఇబ్బంది కొని తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మనం గతంలో చూసాం, దివ్యల మాధురి సైతం తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆమె రీల్స్ చేసి అనేక విమర్శలకు తావిచ్చింది. ఆమెకి పోలీస్ శాఖ అధికారులు కూడా 41A నోటీసును జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా పోలీస్ శాఖ అధికారులు ఆమెను తీవ్రస్థాయిలో ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ హోదాలో వాళ్ళు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఖ్యాతి గురించి, స్వామివారి పవిత్రత గురించి, తిరుమలలో జరుగుతున్న విశేషమైన ఆధ్యాత్మిక పనుల గురించి చెప్పేసి వెళ్ళాలి తప్ప ఇలా ఆకతాయి పనులు చేయరాదనే ఒక విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ స్వామివారి భక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఇలాంటి విమర్శలకు కానీ ఇలాంటి ప్రాంక్ వీడియోలకు కానీ తావివ్వకూడదని ఒక అంశం అయితే ఎప్పటి నుంచో తెరపైకి వచ్చింది. అయితే గత పాలక మండలిలో టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తిరుమలకు వచ్చి రాజకీయాలు ప్రస్తావిస్తారో, రాజకీయాలు మాట్లాడతారో వారిపైన కేసులు పెడతాం. ఖచ్చితంగా వారికి వచ్చే వారికి ఎవరైతే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వారికి ప్రివిలేజ్ కూడా క్యాన్సిల్ చేసే ఈ విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ఈ ప్రాంక్ వీడియోలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుని పాలక మండలి, దీనిపైన అధికారులు ఏమైనా స్పందిస్తారా, లేకపోతే దీనిపైన ఇంకేమైనా లోపల ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా, ఆమెను పిలిచి విచారించే అవకాశం ఏముందా, నిజంగానే అక్కడ చిరుత వస్తే టీటీడీ అధికారులకు ఆమె సమాచారం ఇవ్వాల్సింది పోయి కేవలం ప్రాంక్ కోసం అక్కడ ఏదో ఒక మాయాజాలను సృష్టించి మేము పరుగులు తీస్తున్నాం, మమ్మల్ని చిరుత అటాక్ చేయడానికి వచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం, అసలు అలాంటి వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి. దీనిపైన టీటీడీ కావచ్చు, పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసలు వీటిపైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెడతారు, తిరుమలకు వస్తే ఎవరు కానీ ఎలాంటి రీల్స్ చేయాలి, ఎలాంటి రీల్స్ చేయకూడదు, తిరుమల పవిత్రత కాపాడే విధంగా ఎలాంటి రీల్స్ అయితే బాగుంటుంది, ఒకవేళ అలాంటివి కాకుండా ఇతర రీల్స్ అంటే పవిత్రత దెబ్బతీసేవి కావచ్చు, భక్తులను భయపెట్టేవి కావచ్చు, ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఇది భక్తులను భయపెట్టే కోవలో ఉన్న ఒక రీల్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ అక్కడ మెట్ల మార్గం పైన పరుగులు తీసిందంటేనే అది ఖచ్చితంగా భక్తులను భయపెట్టే, భయభ్రాంతులను గురి చేసే రీల్ అనే చెప్పుకోవచ్చు. ఓ పక్క చేత కట్టి పట్టి మరోవైపు ఇద్దరు పరుగులు తీస్తే ఖచ్చితంగా అది భయభ్రాంతులకు గురి చేసే వీడియో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరుత కల్లోలం రేపి చాలా కాలం అయింది. అది దాదాపుగా 2 సంవత్సరాలు కూడా చిరుత ఒక సంవత్సరం కూడా చిరుత జాడ సరిగ్గా ఘాట్ రోడ్ లో కావచ్చు, అలాగే నడక మార్గంలో కావచ్చు పెద్దగా కనిపించడం లేదు. కేవలం ఎలుగుబంట్లు అక్కడెక్కడ తారాస పడుతున్నాయి తప్ప చిరుత పుళ్ళు పెద్ద మొత్తంలో వచ్చిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ట్రాప్ కెమెరాలకు సైతం తక్కువ మోతాదులో ఏదైతే కొంచెం డీప్ ఫారెస్ట్ లో లొకేట్ అయిన పరిస్థితి ఉంది, కానీ మెట్ల మార్గం సైడ్ వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. అయితే ఇలా ప్రాంక్ వీడియోలు చేసి భక్తులను భయపడడం ఎంతవరకు సంబంధించడం, ప్రియాంకపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని మరెవ్వరు సెలబ్రిటీలు సైతం తిరుమలకు వచ్చి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు, అంటే పాల్పడితే వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఒక అంశాన్ని కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది.